నమస్కారం ఫ్రెండ్స్. అమీన్పూర్లోని వివిధ కాలనీ వాసులందరూ మనము ఈ పొల్యూషన్కి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో భాగమై ఆన్లైన్ కంప్లైంట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. దాదాపుగా ఒక 350 ఆన్లైన్ కంప్లైంట్లు నాకు వచ్చినవే ఉన్నాయి. ఇంకా నాకు పంపించని వాళ్ళు రఫ్గా అంటే ఇంకో 50 ఉన్నా దాదాపు 400 ఆన్లైన్ కంప్లైంట్లు ఇచ్చాం మనము. అంటే మన కంప్లైంట్లను బట్టైనా సమస్య ఎంత తీవ్రంగా ఉందా అనేది కంప్లైంట్లు ఇయ్యని వాళ్ళు అర్థం చేసుకోవాలి. నా ఇంటి దాకా వస్తే కానీ నేను ముందుకు కదలను అనుకుంటే కష్టమవుతుంది. ఖచ్చితంగా వాయు కాలుష్యం అనేది నీకు ఈరోజు ఏర్పడకున్నా రేపు ఖచ్చితంగా నీకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. సంబంధిత దానివల్ల జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే నష్టం జరిగినప్పుడే మనం చర్య తీసుకునే కన్నా దాన్ని మనం గుర్తించి దాన్ని నివారించే ప్రయత్నం చేద్దామని మన ఈ పోరాటము. దయచేసి మీకు నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నట్టు ఆన్లైన్ కంప్లైంట్లు అయిపోయింది. నేను పోయి ఫిజికల్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. ఫిజికల్ రిప్రజెంటేషన్లో భాగంగా మన రిప్రజెంటేషన్తో పాటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఇచ్చాను. సోర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసిన సోర్సెస్ 2-3 ఉన్నాయండి, మీరు దాని మీద కొంచెం నిఘా పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. మనము ఇన్ని చెప్పినా కూడా అక్కడ నుంచి ఈ ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉన్నాడో ఆయనే సింపుల్గా మా పెట్రోలింగ్ టీం వాళ్ళు వస్తారు, మీరు 2 నంబర్లు ఇస్తున్నాను వాళ్ళకి ఫోన్ చేయండి అని మాత్రమే చెప్పాడు. నేను ఇంకా గట్టిగా, సార్ మాకు ఇబ్బంది అవుతుంది సార్, మా పిల్లలు ఉన్నారు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు అవుతున్నాయి, ఇప్పటికే మనం ఫిజికల్గా చూసాము, ఈ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఫ్యామిలీ ఉన్నారు సార్ అని చేస్తే, సరే మీరు రిప్రజెంటేషన్ ఇన్వార్డ్లో ఇచ్చి వెళ్ళండి అని మాత్రమే అంటున్నాడు. కానీ దానికి సంబంధించి ఏంది అనేది రెస్పాండ్ రావట్లేదు. ఖచ్చితంగా ఇది మనము తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలా తీసుకొని మన అందరము రోడ్ల మీదకి వచ్చి పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ వస్తేనే కానీ ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేలాగా లేదు. దయచేసి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి. అమీన్పూర్ని ఈ కాలుష్యం అనే భూతం నుండి మనం దూరం చేసే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. నమస్తే.